వైసీపీలో ఓ మాజీ మంత్రికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం జగన్కు దగ్గర బంధువైన ఆ కీలక నేతకు పార్టీలో పరాభవాలు తప్పడం లేదనే ప్రచారం జరుగుతోంది. చివరికి సీఎం జగన్ దర్శన భాగ్యం కూడా దొరకడం లేదు. పొమ్మనకుండానే ఫ్యాన్ పార్టీలో పోగపెడుతున్నారని ఆయన అనుచరగణం ఆగ్రహంతో రగిలిపోతోంది. దీంతో ఆ మాజీ మంత్రి పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో కీలక నేత. ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడనే పేరుంది. పైగా సమీప బంధువు కూడా. వైఎస్ఆర్ మృతి తర్వాత వైసీపీలోకి వచ్చి పార్టీలో చక్రం తిప్పిన నేత. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలకమైన విద్యుత్ శాఖను నిర్వహించారు. ఆయన కనుసన్నల్లోనే ప్రకాశం జిల్లా వైసీపీ నడిచింది. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పక్కన పెట్టిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ముఖ్యమంత్రిని కలిసేందుకు నేరుగా వెళ్లే ఆ నేతకు ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం అధికార ప్రతిపక్షాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన బాలినేని ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో ఉక్కపోతకు గురవుతున్నారు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీలు అభ్యర్థులకు సీట్లు ఇప్పించి ఎన్నికల్లో వారి గెలుపులోనూ తనదైన పాత్ర పోషించారు. కానీ ప్రస్తుతం ఈ నేతకు టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంఓలో పట్టించుకున్న నాథులు లేరనే టాక్ నడుస్తోంది. దీంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనే చర్చ సాగుతోంది. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ తో కలిసి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దీంతో మంత్రి పదవి కోల్పోవడమే కాక ఎమ్మెల్యేగా అనర్హత వేటుకు గురయ్యారు. 2012లో జరిగిన బైపోల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి దక్కించుకున్నారు. 3 ఏళ్లు కొనసాగిన తర్వాత పక్కన పెట్టారు. ప్రకాశం జిల్లా నుంచి మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ని కేబినెట్ లో కొనసాగించారు. దీంతో అప్పటి నుంచి ఫ్యాన్ పార్టీలో ఎదురుగాలే వేస్తోంది. ఎన్నికల్లో టికెట్లు ఇప్పించిన అభ్యర్థులే బాలినేనిపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ నియోజకవర్గాల్లో ఆయన పెత్తనం ఎక్కువైందంటూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తొలగించారు. సొంత జిల్లాపై పెత్తనం లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేసినా పట్టు వెళ్లేదు. ఇటీవల ఒంగోలులో భూ కబ్జాలపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో పోలీసు ఉన్నతాధికారులు తన మాట వినటం లేదంటూ గన్మ్యాన్లను ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై రచ్చ జరిగింది. సీఎంఓ అధికారులు సర్ది చెప్పడంతో ఆ తర్వాత అంగరక్షకులను తిరిగి తీసుకున్నారు. అదే సమయంలో బాలినేని అనుచరులు భవనం శ్రీనివాసులు రెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలా 2 ఏళ్లుగా ఫ్యాన్ పార్టీలో ఎదురుగాలి వీస్తూ వస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్న సీఎం జగన్ బాలినేనికి సిట్టింగ్ సీట్ ని సందిగ్ధంలో పెట్టారు. ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు స్థానంలో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించింది. సిట్టింగ్ సీటు నుంచి 5 సార్లు గెలిచిన బాలినేనికి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. దీనికి తోడు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సైతం సిట్టింగ్ స్థానం లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో భేటీ ఉందని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. కానీ ముఖ్యమంత్రి దర్శన భాగ్యం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిలిచి అవమానించారనే ఆగ్రహంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు బాలినేని రాజకీయ భవిష్యత్తు ఏంటని చర్చ సాగుతోంది. ఒంగోలు సిట్టింగ్ సీటు దక్కకపోతే ఈ మాజీ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.